ప్రైజ్ లార్డ్. సర్వాధికారి మనకు తోడుగా ఉన్నాడు. సర్వాధికారి ఎవరు? యేసు. యేసు శిష్యులతో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు మత్తయిలో. ఈ లోకంలో ఏ మనుషులైనా మనకు ఎన్నాళ్ళు తోడుగా ఉంటారు? తల్లిదండ్రులు, భర్త, భార్య, పిల్లలు కొన్ని సంవత్సరాల వరకే మన పక్కన ఉండాలి. కానీ మన జీవితాంతం వరకు మనతో ఉండగలవాడు యేసు మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన కాపుదల మనకు ఉంటుంది. మనము సాధారణంగా ముసలితనంలో ఎవరు తోడుగా ఉంటారు? రోగం వచ్చి మంచాన పడితే ఎవరు చూస్తారు? ఇలా అనేక సమస్యల గురించి భయపడుతూ ఉంటాం. అయితే యేసు ప్రభు ఏమంటున్నారంటే చూడండి, 2 పిచ్చుకలు ఒక కానుకకు అమ్మబడతాయి కదా, అంటే వాటి విలువ అతి స్వల్పం. అలాంటి అల్ప ప్రాణాలు కూడా దేవుని సెలవు లేకుండా ఒక్కటైనా నేలను పడవు. మన తల వెంట్రుకలు రోజుకు ఎన్నో రాలిపోతూ ఉంటాయి. వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టం. అలాంటి విలువలేని వెంట్రుకల గురించి కూడా దేవునికి లెక్క ఉంది. ఏమాత్రం విలువలేని పిచ్చుకలు తల వెంట్రుకలు గురించి సర్వలోకాధికారి అయిన దేవునికి లెక్క ఉండగా, ఎంతో విలువైన మన గురించి దేవునికి ఎంత శ్రద్ధ ఉంటుంది ఆలోచించాలి. దేవుని సెలవు లేకుండా మనకు కీడు కానీ మరణము కానీ రాదు. గనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు మత్తయిలో. దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు, నేను నీకు తోడుగా ఉన్నాను. మనం ఆయన సొత్తు కాబట్టి మనల్ని ఎంతో భద్రంగా కాపాడే బాధ్యత ఆయనదే. మనం మన సొత్తుగా ఉన్నదాన్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటాం కదా. అలాగే దేవుని గుప్పిలిలో ఉన్న మనలను ఆయన గుప్పిలి విప్పి బయటికి లాగడానికి, కీడు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. యోబు దేవుని హస్తంలో భద్రంగా ఉన్నాడు. అతనికి హాని చేయడానికి సాతానుకు దేవుని సెలవు కావలసి వచ్చింది. మనకు ఏ అపాయం రాకుండా దేవుడైన యెహోవా కాపాడుతున్నాడని బైబిల్ చెప్తుంది కీర్తనలో.